ఇటీవల కాలంలో డైరెక్టర్ రాజమౌళి చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం లేపాయని చెప్పవచ్చు. తన తండ్రి చేసినటువంటి వ్యాఖ్యలకి మద్దతుగా కాకుండా నాకు దేవుడంటే నమ్మకం లేదు, నా వెనకాల ఎవరూ లేరు అని చెప్పేసి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా చాలా చర్చనీయాంశంగా మాట్లాడినాయి. రాజమౌళి మాట్లాడినటువంటి మాటలు కూడా చాలా హిందూ సమాజానికి వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పేసి కూడా హిందూ నాయకులు, హిందూ సంఘాల నాయకులు వ్యతిరేకిస్తున్నారు. మనతో మాట్లాడడానికి కొంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే, ఇటీవల కాలంలో రాజమౌళి చేసినటువంటి వ్యాఖ్యలు ఎలా ఉన్నాయి, దానిపైన మీరు ఎలా స్పందిస్తారు? అందరికీ నమస్కారం. నా పేరు రాచాల శ్రీధర్. గత 2 రోజుల క్రితం హీరో మహేష్ బాబుకు సంబంధించిన వారణాసి సినిమా లాంచింగ్ సందర్భంలో ఆ చిత్ర దర్శకుడు ఎవరైతే రాజమౌళి ఉన్నాడో ఆయన ఆంజనేయ స్వామి గురించి కానీ హిందూ దేవుళ్ళ గురించి కానీ అనుచిత వ్యాఖ్యలు చేసిండు. ఆయన వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయంటే యావత్ హిందూ సమాజాన్ని మొత్తం కించపరిచే విధంగా ఉన్నాయి. దీన్ని ఒక హిందూ సమాజం తరపున చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. అయ్యా రాజమౌళి, నువ్వు ఎంత పెద్ద డైరెక్టర్ అన్నా కావచ్చు, ప్రపంచంలో ఆస్కార్ అవార్డు కూడా తీసుకుండొచ్చు, కానీ సనాతన హిందూ ధర్మానికి సంబంధించి మా దేవి దేవతలకు సంబంధించి కానీ ఇట్లాంటి చిల్లర మల్లర మాటలు మాట్లాడుతూ ఏదో నీ సినిమాకి హైప్ క్రియేట్ చేసుకోవాలి, లేకపోతే ఇంకొక నెక్స్ట్ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఇదంతా ఒక సినిమా స్టంట్ లాగా నువ్వు క్రియేట్ చేసుకోవాలని కానీ ఏదైనా స్టెప్ వేస్తే మాత్రం హిందూ సమాజం ఊరుకోదు. ఖచ్చితంగా ఎప్పటికప్పుడు హిందూ సమాజం చైతన్యవంతులు అవుతారు. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, ఈరోజు నువ్వు సాధించిన చిత్రాల యొక్క విజయం వెనుక నీ కష్టం కాదు, ఎంతోమంది హిందువుల కష్టం ఉంది. ముఖ్యంగా నీ తండ్రి విజేంద్ర ప్రసాద్ గారి కష్టం ఉంది. ఆయన నీకు పవర్ఫుల్ స్టోరీలు ఇచ్చి ఆయన కష్టాన్ని మొత్తం ఈరోజు ఎఫర్ట్గా పెట్టి నీకు ఇస్తే నువ్వు దాని మీద సినిమా తీసి ఈరోజు హిట్ కొడుతున్నావు. నీ విజయం నీకు తలకెక్కినట్టుంది. ఒకసారి మీ తండ్రి గారిని చూడు. ఎందుకంటే అదే స్టేజ్ మీద మీ తండ్రి ఏం మాట్లాడిండు, మా ఎన్నికల హనుమంతుడు ఉన్నాడు, మా ఎన్నికల దేవుడు ఉన్నాడు, మా కష్టాన్ని గుర్తిస్తాడు, ఎప్పటికప్పుడు వెన్నంటే ఆ హనుమంతుడు మా ఎన్నికలో ఉన్నాడని మాట్లాడిండు. సాక్షాత్తు ఆయన కడుపున ఉట్టి నీ తండ్రి అంత మంచి స్టేట్మెంట్ ఇస్తే ఆయనకు విరుద్ధంగా అదే స్టేజ్ మీద నువ్వు మాట్లాడి నీ తండ్రిని అవమానపరిచినట్టు. అంటే నీకు జన్మనిచ్చిన నీ కన్న తండ్రినే నువ్వు గౌరవించలేని వ్యవస్థలో ఉన్న నువ్వు వ్యక్తివి. ఇక నువ్వు సమాజానికి ఎలాంటి చిత్రాలు తీస్తే ముందు ఏం ఉపయోగపడేది ఉంది? ఖబర్దార్ బిడ్డ, జాగ్రత్త, గుర్తించుకో. రాబోయే రోజులలో నువ్వు క్షమాపణగానే చెప్పకపోతే మాత్రం యావత్ హిందూ సమాజం నీ చిత్రాలు కాదు, ఎక్కడ కూడా నువ్వు షూటింగ్లు చేసుకోలేవు, నీ చిత్రాలు విడుదల కావు. అయినా కానీ ఏ విధంగా నీ చిత్రాలు నడిస్తే కూడా మేము చూస్తామని చెప్పి హిందూ సమాజం తరఫున తీవ్రంగా హెచ్చరిస్తున్నా. అంటే దేవుడు అంటే నాకు నమ్మకం లేదు, అలాంటి దాంట్లో నా వెనకాల ఎవరు లేరని చెప్పేసి చేసినటువంటి వ్యాఖ్యలు చాలా చర్చనీయాంశంగా మరి మీరు ఎలా చూస్తారు? అయితే ఇక్కడ ఏదైతే రాజమౌళి గారు బాహుబలి 1, బాహుబలి 2 పేరు మీద పాన్ ఇండియా సినిమా క్రియేట్ చేసి సొసైటీలో యావత్ ప్రపంచవ్యాప్తంగా తను ఒక హైబ్ను క్రియేట్ చేసిన రాజమౌళి గారు ఈరోజు ఒక దేవీ దేవతలు నా వెనుక లేరు, ఒక వర్గం నా వెనుక లేదు అని అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఈరోజు యావత్ హిందూ సమాజం అంతా తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు ఈ సందర్భంగా పాలమూరు గడ్డ నుంచి నేను రాజమౌళి హెచ్చరిస్తూ ఉన్నాను. ఇదే రాజమౌళి ఒక ప్రెస్ మీట్ పెట్టి హిందువులు ఎవరు కూడా నా సినిమా చూడొద్దు అనే దమ్ము నీకుందా? నువ్వు గనక నిజంగా మీ అబ్బకే పుట్టుంటే, మరొక్కసారి చెప్తా ఉన్నా రాజమౌళి, గుర్తుపెట్టుకో, నువ్వు నిజంగా మీ అబ్బకే పుట్టుంటే ఆనాడు స్టేజ్ పైన నువ్వు ఏ విధంగా వ్యాఖ్యలు చేసినావో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి హిందువులు ఎవరు నా సినిమా చూడదని దమ్ము నీకున్నప్పుడు మాత్రమే నువ్వు విధమైన వ్యాఖ్యలు చేయాలని చెప్పి ఈరోజు పాలమూరు గడ్డ నుంచి అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు పాన్ ఇండియా వైజ్గా ఈయన తీస్తున్నటువంటి చిత్రాలలో హిందువుల కష్టం ఎక్కువగా ఉంది. ముస్లింల కష్టం ఉందా, క్రిస్టియన్ల కష్టం ఉందా, బౌద్ధుల కష్టం ఉందా చెప్పాలని చెప్పి మీరు పాలమూరు గడ్డ నుంచి అడుగుతూ ఉన్నాను. మీరు ఏ విధమైన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని బహిర్గతంగా యావత్ హిందూ సమాజానికి మీరు క్షమాపణ చెప్పకుంటే మీరు ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా తిరిగే ప్రసక్తి లేదు. ఈరోజు హైదరాబాద్ సిటీకి వచ్చి మీ ఇంటిని ముట్టడిస్తామని చెప్పి మరొక్కసారి నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఖబర్దార్. తన తండ్రి రాజమౌళి యొక్క తండ్రి విజేంద్ర ప్రసాద్ మెంబర్ ఆఫ్ రాజ్యసభ, కానీ పాన్ ఇండియాలో పెద్ద లెవెల్లో కూడా నేషనల్ వైడ్గా పేరు తెచ్చుకున్నటువంటి రాజమౌళి ఈ వ్యాఖ్యలను చేశాడు. ఎలా చూస్తారు మీరు? దీనికి ఏం లేదండి, బాగా అతనికి కళ్ళు నెత్తి మీదకి ఎక్కాయి. 2 సినిమాలు హిట్ అయ్యేసరికి నా అంతా మనగాడు ఎవ్వరు లేరు. నీ సినిమాలలో కూడా నువ్వు గమనించాల్సింది ఏంటంటే ప్రతి సినిమాలో నీకు మన ఆధ్యాత్మిక మూలాలు చూపించినావు. నువ్వు శివుణ్ణి కానీ దేవుళ్ళని కానీ చూపించినందుకే వాళ్ళ ఆశీర్వాదంతోనే అవి హిట్ అయినాయి, కానీ నీ సొంతం కష్టం ఏం కాదు అది.
అందుకని ఇప్పుడు నువ్వు అదే దేవుళ్ళని కించపరిచేలా మాట్లాడితే అదే దేవుళ్ళు నీకు బుద్ధి కూడా చెప్తారు, నీకు అహంకారం తగదు, ఎంబడే నువ్వు రియలైజేషన్ కావాలి. అందుకని అందరికీ బహిర్గతంగా హిందూ సమాజానికి మొత్తం క్షమాపణ చెప్పాలి, మరీ నువ్వు చెప్పాలి. ప్రతి హిందూ దేవుళ్ళ ఆశీర్వాదంతోనే నేను ఇవాళ ఈ స్థానంలో ఉన్నా అంటే వాళ్ళ ఆశీర్వాదం అని బహిర్గతంగా నువ్వు ఒప్పుకొని మొత్తం హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని కోరుతున్నాను. వారాహి సినిమా తరపు నుంచి చేసినటువంటి ఈ రాజమౌళి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నావో ఇవన్నీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చాలా చర్చనీయాంశంగా ఉన్నాయి. వీటి వెనకాల ఉన్నటువంటి మర్మం ఏంటి, అసలు వీడిని వెంటనే రాజమౌళి క్షమాపణ చెప్పాలి, లేదంటే మాత్రము నీ సినిమాలు మేము బైకాట్ చేసేటువంటి పరిస్థితి కూడా రాబోతుంది. ఈ యొక్క నువ్వు చేసినటువంటి ఈ కష్టం ఏతుందో ఈ కష్టం అంతా నీది కాదు, నీ తండ్రిది, నీ తండ్రిని వెనకాల ఉండి నడిపిస్తున్నందుకు నువ్వు ఇలా పొగరుగా మాట్లాడుతున్నావు అని చెప్పేసి కొంతమంది హిందూ సంఘాల నాయకులుగా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రాబోయే రోజుల్లో కూడా వెంటనే ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లయితే వెంటనే క్షమాపణ చెప్పకపోతే రేపు రాబోయే రోజుల్లో ఒక బుద్ధి చెప్పే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.